గారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పద్మ గారు మేడ్చల్ నుంచి రాస్తున్నారు. కనుమనాడు పశుపూజ చేయడంలోని అంతరార్థం ఏమిటి అని అడుగుతున్నారండి. మనము అనేక రకాల పండుగలు మనం జరుపుకుంటాం, కానీ పశువుల కోసమని పక్షుల కోసమని ప్రత్యేకమైనటువంటి పండుగలు ఏమీ లేవు. సంవత్సరం అంతా కూడా మన కోసమని శ్రమిస్తాయి పశువులు. పంటలు పండించి మనకి గాదెలన్నీ నింపుతాయి. అలా గాదెలు నింపుకున్నటువంటి సమయం ఇది. ఎవరైనా సరే ఒక ఉపకారం చేసినటువంటి వాడికి ప్రత్యుపకారం చేయటం అనేటటువంటిది కనీస ధర్మం. మరి పశువులు తమ యొక్క శక్తియుక్తులతో శ్రమతో మనకి ఇంత ప్రయోజనాన్ని చేకూర్చినప్పుడు వాటి యందు కూడా మనం కృతజ్ఞత చూపాలి. అటువంటి కృతజ్ఞత చూపేటటువంటి రోజు ఈ కనుమ రోజు. అందువల్ల దీన్ని పశువుల పండగ అని చెప్పి ప్రత్యేకించి చెప్పారు. ఈ రోజున తప్పకుండా పశువులని కడగటం, వాటికి గులాములు చల్లటం, అలంకరించటం, ఆ రోజైనా కనీసం వాటికి ఏ శ్రమ ఇవ్వకుండగా వాటిని చక్కగా దిద్ది తీర్చి శోభాయమానంగా వాటిని తయారు చేసి ఊరి వెలుపల దేవాలయం దగ్గర ఈ పూజా కార్యక్రమాలు అవి నిర్వహించాక, గ్రామదేవతలకు కూడా నిర్వహించాక మేర దాటటము, అక్కడ పశువు మేర ఉంటుంది, ఆ మేర దాటించటం అనేటటువంటిది కూడా ఒక కార్యక్రమం. అలా పశువులకు సంబంధించినటువంటిది. అట్లాగే పశువులతో పాటు పక్షుల్ని కూడా ఈ పండుగ నాడు పశుపక్షాదులు అందరికీ సంబంధించినటువంటి పండుగ. పక్షుల కోసమని ధాన్యము ఎదజల్లటం ఊరి బయట కానీ, లేకపోతే ఇళ్లలో కూడా కంకులు కడతారు. పరిగె కంకులు తీసుకువచ్చి వాటిని చక్కగా కట్టుతారు. అట్లాగే దేవాలయాల్లో కూడా పక్షుల కోసమని వాటి కోసమని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా గోపూజ ఈ రోజున చెయ్యాలి. అట్లాగే పంచగవ్య ప్రాసనము చెయ్యాలి. అది కూడా ఈ కనుమ పండుగకి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ మనకి 3వ రోజు పండుగ కనుమ పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ. అట్లాగే 3వ యుగపు పండుగ కూడా, అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. ఆ ద్వాపరయుగానికి సంబంధించినటువంటి కృష్ణ పరమాత్మ అంత క్రితం జరిగేటటువంటి ఇంద్ర పూజని మాన్పించి గోవర్ధనుణ్ణి, గోవుల్ని పూజ చేయాలి అని చెప్పి ఆయన నిర్దేశించినటువంటి రోజు. దాన్ని పురస్కరించుకునే ఈ రోజున గోపూజ చాలా విశేషంగా చెయ్యాలి. అట్లాగే పంచగవ్య ప్రాసనం, జీవితంలో ఒక్క మాట అయినా సరే పంచగవ్య ప్రాసనం చేస్తే శ్రేయస్కరమే అన్నారు. అటువంటిది ఈ కనుమ నిమిత్తం పెట్టుకుని ప్రతి సంవత్సరం పంచగవ్య ప్రాసనం అంటే గోవుకి సంబంధించినటువంటి 5 ద్రవ్యాలు: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, గోపంచితము. వీటిని మంత్రపూతంగా కలిపి వాటిని తీసుకునేటట్లయితే దానివల్ల చాలా అద్భుతమైనటువంటి బుద్ధిశక్తి వస్తుంది. అంతేకాదు మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ పంచగవ్య ప్రాసనం చేసే, ప్రాసనం అంటే తీసుకోవటం, కడుపులోకి తీసుకోవటం. ఆ సమయంలో ఒక శ్లోకం చెప్తారు, అది చెప్పి తీసుకోవాలి. యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య జ్వలచ్చగ్నిరివేంధనం అని చెప్పి. అంటే నా శరీరంలో త్వగస్థిగతం పాపం, త్వక్ చర్మానికి, అస్థి ఎముక దాకా పట్టినటువంటి శల్యానికి పట్టడం అంటారే, రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రంచ ధాతవ అని సప్తధాతువుల్లో ఆ ఎముక దాకా పట్టింది అని అంటారు. శల్యానికి పట్టినటువంటి, అక్కడ దాకా వ్యాపించినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపము ఈ పంచగవ్య ప్రాసనం ద్వారా నిప్పుల్లో వేసినటువంటి కట్టెలలాగా దగ్ధమైపోగాక అలా దగ్ధమైపోతుంది అని చెప్పి, అలా అటు పాప పరిహారం కోసమని, ఇటు ఆ జ్ఞానసిద్ధి కోసమని పంచగవ్య ప్రాసనం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం పిల్లలకి ఆ పంచగవ్యం కనుక ఇప్పిస్తూ ఉంటే వాళ్ళకి ఎనలేనటువంటి ప్రజ్ఞ వాళ్ళలో ఏర్పడుతుంది. అటువంటి ఆ గోవులని పూజించటం, ఈ రోజున పశువులని అన్నిటిని కూడా పూజించటము, మేర దాటించటము, అటువంటి వాటికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వటము, ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమాల్లో కనుమ పండుగ నాడు పశువుల పండుగగా
అంటే పశువులంటే మొత్తం మానవేతర జాతుల కోసమని చెప్పిన పదము పశుపక్షాదులు అన్నిటికీ కూడా వాటికి కూడా ఆనందం కలిగించేటటువంటి పండుగగా, మిగతా పండుగలన్నీ మనమే చేసుకుంటాం, వాటికి కూడా ఆనందం కలిగించేటటువంటి పండుగగా ఈ కర్మను